హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. డైవర్షన్ పాలిటిక్స్. ఈ మాట గత 10 నెలలుగా మనం వింటూనే ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ గురించి. ప్రతి నెల ఒక కొత్త సబ్జెక్టు, ప్రతి నెల ఒక కొత్త డైవర్షన్ మనకు అలవాటైపోయింది. అదేవిధంగా ఈ మంత్‌లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అయినాయనే చెప్పాలి. పోసాని కృష్ణమురళి గారి అరెస్టు తోటి. అసలు పోసాని కృష్ణమురళి గతంలో ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యల్ని తీసుకొని ఇప్పుడు కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించాల్సిన ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఎందుకొచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, కూటమి ప్రభుత్వం తాలూకు వాళ్ళే కేసు పెట్టారు కాబట్టి, కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని మనం అడుగుతూ ఉన్నాం. అయితే గతంలో మండలిలో వరుడు కళ్యాణి ఆవిడ మాట్లాడిన మాటలు మనం వింటే, లోకేష్‌తో సహా టోటల్ కూటమి ప్రభుత్వానికి గజ్జ గజ్జ గజ్జలాడించిన విషయం మనకు తెలిసిందే. అసలు ఆవిడ ఎంత బాగా మాట్లాడిందంటే, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలాగే మాట్లాడతాడేమో అన్నట్టుగా మండలిలో వరుడు కళ్యాణి గారు మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత ప్రజలంతా ఒక్కసారి నిజమే కదా అన్న ఆలోచనకు వచ్చారు. ఆవిడ సంక్షేమ పథకాల గురించి మాట్లాడింది, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ టచ్ చేయని పాయింటే లేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ తప్పుడు ప్రకటనలు చేసినటువంటి ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీసినట్టుగా అడిగింది. ఎక్కడ సార్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఇలా రాశారు గవర్నర్ గారి ప్రసంగంలో. ఆయనకి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లో 4 లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చినట్టుగా మెన్షన్ చేసి రాశారు. ఎక్కడిచ్చాడో లోకేష్ చెప్పాలి అంటూ ఆవిడ నిలదీసింది. దానికి లోకేష్ తణుముకుంటూ లేచి ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్లయితే సభ్య సమాజం మొత్తం తలదించుకుని చీకొట్టే విధంగా ఉంది. మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు, 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్పాను అని ఆయన చెప్పాడు. అంటే యువతకి గత 10 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్పడంలో ఎంత వ్యత్యాసం ఉందో కూడా ఆయన నోటితోనే చివరికి చెప్పడం జరిగింది. ఏంటంటే, మేము ఇప్పటి వరకు 6,50,000 కోట్ల వర్త్ఫుల్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఆ కంపెనీస్ అన్ని ల్యాండ్ అయితే ప్రజలకి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనే మెన్షన్ చేసింది తప్పించి ఏ ఒక్కరికి మేము ఉద్యోగం ఇవ్వలేదు అంటూ లోకేష్ నోటితోనే చెప్పించగలిగింది వరుడు కళ్యాణి గారు. అసలు అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో, విజన్ అంటే ఏంటో ఆవిడ మాటల్లో ఒక్కొక్కటి అడుగుతూ అధ్యక్ష అని మాట్లాడుతుంటే టోటల్ కూటమి సభ్యులంతా నోరెళ్ళబెట్టి చూసారే కానీ ఎవరు కూడా ప్రతిఘటించి మాట్లాడలేకపోయారు, ఆన్సర్లు చెప్పలేకపోయారు. సో ఆ రేంజ్ లో విరుచుకుపడ్డ వరుడు కళ్యాణి దాటిని ప్రజల్లోకి ఎక్కడ సక్సెస్ఫుల్ గా వైఎస్ఆర్ సిపి క్యాడర్ తీసుకెళ్తుందో అనే భయంతో ఆ మాటలు ప్రతి ఒక్క వ్యక్తికి చేరాయంటే అటు లోకేష్ ఇటు కూటమి ప్రభుత్వం యొక్క పరువు నిలువున పోతుందనే భయంతో ఎలా ఈ నిజాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలనే ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ప్లాన్ చేసి స్కెచ్ వేసి పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఆ సెన్సేషన్ లో వరుడు కళ్యాణి చేసినటువంటి వ్యాఖ్యలు కొట్టుకొని పోతాయి అనేది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసిందే ఆయన అరెస్ట్. వరుడు కళ్యాణి ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి, అలాగే నేను చెప్తున్న తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13
దాన్ని సుపరిపాలన అంటారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేస్తారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు కదా అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సీ చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యులను చదవమంటారు అధ్యక్ష. To date, investors have placed investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఇది ఎందుకు మీరు తప్పని చెప్తున్నారు అధ్యక్ష? చూపించండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఉందా తెలుగులో అలా ఉందా? తెలుగు వచ్చామ్మా, తెలుగు పుస్తకం ఏంటి? నో ప్రాబ్లం. సత్యధైర్యం మాటలు చెప్పకూడదమ్మా, సత్యధైర్యం మాటలు చెప్పకూడదమ్మా. అంటే చెప్పండి చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా? లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాస్తుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి. నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగం మేడం. పేజ్ నెంబర్ 4 సార్ క్లియర్ గా 4వ పేజ్ to date investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష, ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. చూశారు కదా ఎన్ని విధాల వరుడు కళ్యాణి అల్లాడిచ్చిందో. సుపరిపాలన గురించి చీల్చి చెండాడేసింది. ఉద్యోగాలు ఇచ్చామంటూ అబద్ధంగా అందుట్లో ప్రింట్ చేశారంటూ గవర్నర్ ప్రసంగంలో తప్పుగా మాట్లాడించారంటూ అల్లాడించేసింది. చివరికి లోకేష్ కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వులిన సందర్భం మండల సాక్షిగా వరుడు కళ్యాణి చేసింది. సో ఇటువంటి నిజాలను ప్రజలకు అందకుండా చేయాలంటే ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీసినట్టుగా ఈ ఫెయిల్యూర్ని ప్రజలకి అందకుండా తెలియకుండా చేయటం కోసమే పోసాని కృష్ణమురళి గారిని ప్లాన్ చేసి అరెస్ట్ చేసి ఒక బ్రేకింగ్ అని క్రియేట్ చేశారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో నిజం తీసుకెళ్ళడానికి ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఫైట్ చేయడానికి సరైన ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఎంత తొక్కాలన్నా నిజం ఆగదు, ఎంత ప్రయత్నించినా అబద్ధాన్ని నిజం చేయలేరు. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఫైట్ చేస్తూనే ఉంటాం. దానికి కావాల్సిన శక్తి యుక్తులు మొత్తం కూడగట్టుకోవడానికి ప్రతి నిమిషం పాటుపడుతూనే ఉంటాం. మీకోసమే మంచి వార్తలు, వాస్తవమైన వార్తలే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి నిజముంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ కాదనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.